మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్రేట్ స్టార్ అన్నాడు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్. ఆ ఒక్క మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖాన్లు కపూర్లతో ఎన్నోసార్లు కలిసి సినిమా చేశాడు హృతిక్ రోషన్. కానీ ఇప్పటి వరకు మరే స్టార్ గురించి తను ఇంత భారీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇద్దరూ కలిసి వార్ సీక్వెల్ వార్ 2 చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. ఒక సాంగ్ సగం షూటింగ్లో ఆగిపోయింది. అది వచ్చే నెల పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే ఖాన్లు కపూర్లకు కూడా సాధ్యం కానిదే ఎన్టీఆర్తో సాధ్యమవుతోంది. ఆ విషయంలో కృతజ్ఞతాభావంతోనే హృతిక్ రోషన్ ఇలా ఎన్టీఆర్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడట. ఇంతకీ ఎన్టీఆర్ వల్ల ఈ గ్రీక్ గాడ్కి అంతగా ఏం కలిసి వస్తుంది? హ్యావ్ ఎ లుక్. దేవర 2 ఇక ముగిసిన అధ్యాయం అన్నారు. జపాన్లో దేవర దుమ్ము దులుపుతుంటే దేవర 2 గురించి మచ్చుకైనా క్లారిటీ ఇవ్వలేదన్నారు. అసలు దేవర సీక్వెల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, పార్ట్ 1 కంటే డైనమిక్గా ఉంటుందని ఎన్టీఆర్ జపాన్ ఫ్యాన్స్కి తేల్చాడు. ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయినా దేవర 2 గురించి నోరెప్పని తారక్ అన్నారు. విష ప్రచారం చేశారు. విచిత్రం ఏంటంటే హిట్ మూవీకి సీక్వెల్ తీస్తే 2-3 రెట్ల వసూళ్లు వరదొచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? కేజీఎఫ్తో పోలిస్తే 3 రెట్లు అంటే 1300 కోట్ల వసూళ్లు కేజీఎఫ్ 2కి వచ్చాయి. బాహుబలి 500 కోట్లతో పోలిస్తే బాహుబలి 2కి 1850 కోట్లు వచ్చాయి. పొన్నియిన్ సెల్వన్, పుష్ప 2 ఏది చూసినా హిట్ మూవీకి సీక్వెల్ అంటే అంతకు 2-3 వసూళ్లు రావడం ఖాయం. అలాంటప్పుడు దేవర 2 వస్తే ఈజీగా 2000 కోట్ల క్లబ్లోకి ఎన్టీఆర్ అడుగుపెట్టే అవకాశం ఉండొచ్చు. అలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? బేసిక్ కామన్ సెన్స్ లెవెల్లోనే అర్థమైపోయే అంశాన్ని కావాలని దేవర 2 రాదని, లేదని విషప్రచారం చేయటం షాకింగ్గానే ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా అసలు దేవర 670 కోట్ల వసూళ్ల వెనక మతలబు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. సినిమా విడుదలైనప్పుడు ఫ్లాప్ అన్నారు, పోయిందన్నారు. కానీ వసూళ్ల వరద చూశాక నోరు మూసుకున్నారు. కట్ చేస్తే 670 కోట్ల వసూళ్ల లెక్కలు తేలాకే చాలా నోళ్లకు మూతలు పడ్డాయి. అయినా దేవర జపాన్లో దుమ్ము దులుపుతున్న టైంలో కావాలని విషప్రచారం షురూ చేసినట్టున్నారు. ఏదేమైనా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్లో ఎన్టీఆర్ మాటల తూటాలు పేల్చాడు. ఇంకా సైలెంట్గా ఉంటే కరెక్ట్ కాదనుకున్నాడో ఏమో కానీ దేవర 2 మీద వస్తున్న రూమర్లకు బ్రేక్ వేశాడు. ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ మేకింగ్లో చేస్తున్న డ్రాగన్ తర్వాత దేవర 2 మొదలవుతోందన్నాడు. దసరాకే దేవర 2 ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ 2 మూవీ తీస్తున్న నెల్సన్ దిలీప్తో ఎన్టీఆర్ మూవీని మాత్రం దేవర 2 తర్వాతే మొదలవుతోందని తెలిసిపోయింది. తన తాత మూవీ దానవీర సూరకర్ణ కాన్సెప్ట్ ని సోషలైజ్ చేసి 4 పాత్రల్లో తారక్ చేయాలనుకున్న ప్రయోగాన్ని నెల్సన్ దిలీప్ తెరకెక్కించబోతున్నాడు. నాగవంశీ నిర్మించబోతున్న ఈ సినిమానే 2026లో మొదలవుతుందట. అంతకంటే ముందు దేవర 2 ఈ దసరాకు పట్టాలెక్కే అవకాశం ఉందట.